అండి ఈరోజు మనము ఎంతో రుచికరమైన గోంగూర ఎండుమిర్చి పచ్చడి తయారు చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు గోంగూర, ఎండుమిర్చి, ఉల్లిపాయ, తెల్లగడ్డలు, తాలింపు గింజలు, సాల్ట్, జీలకర్ర, ధనియాలు. ఇప్పుడు మనం ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అండి ఇప్పుడు మనము పచ్చడి తయారు చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. కడాయి పెట్టుకుందాము. ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇందులో ఎండుమిర్చి వేసేద్దాము. ఇందులో కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇది మనకి ఒక వారమైన నిల్వ ఉంటుందండి. ఏగినాయండి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాము. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇందులో మనము గోంగూర కూడా ఫ్రై చేసుకుందాము. గోంగూరని ఒక 3 నిమిషాల పాటు మనం మెత్తగా మగ్గనిద్దాం. 3 నిమిషాలు అయిందండి, మంచిగా ఉడికింది. మిక్సీ గిన్నెలు వేసుకొని ఇందులో మనము కొన్ని ఉల్లిపాయలు, కొన్ని తెల్లగడ్డలు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ ఇలా పట్టుకున్నామండి మెత్తంగా. ఇప్పుడు దీన్ని మనము ముందుగానే గోంగూర ఉడకబెట్టి పెట్టుకున్నాం. ఇందుకు దాంట్లో కలిద్దాం. ఇది మెత్తంగా ఉడికింది కాబట్టి అది అవసరం లేదు, మిక్సీ పట్టుకోవద్దు. ఈ పట్టుకున్న మిక్సీ మనం దాంట్లో వేసేద్దాం. గోంగూరలు వేసి దీన్ని మనం మంచిగా కలుపుకుందాము. కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకుందాము. దీన్ని మనము మంచిగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనము తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు మనము పచ్చడి తాలింపు వేసుకుందాం. ముందుగా ఆయిల్ పోసుకుందాము. మనం పచ్చడి తాలింపు వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయింది. ఇందులో మనము కొన్ని తాలింపు గింజలు, ఆనియన్స్, మనం పచ్చడి వండుకున్న తెల్లగడ్డలు, ఇది మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు యాడ్ చేద్దాము. ఇందులో మనం కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని దించి వేసుకొని పచ్చడిలో వేసుకుందాం. అయిపోయి మనం పచ్చళ్ళు వేసుకున్నాము. దీన్ని మనం మంచిగా కలుపుకున్నాము. రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.